ఆదివాసీ విద్యార్థినులు ఆర్చరీలో ఆరితేరారు. గురుపెట్టి బాణాలు సంధిస్తున్నారు. ఆ బాణాలతో స్థాయిలో జాతీయ పతాకాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఒలింపిక్సే టార్గెట్ అంటున్నారు. గూడెం నుంచి ఒలింపిక్స్ పై గురుపెట్టిన ఆదివాసీ ఆర్చరీ క్రీడాకారులపై స్ఫూర్తివంతమైన కథేంటో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ గ్రామం ఇది. ఆర్చరీ క్రీడాకారులకు అడ్డా. ఇక్కడ క్రీడాకారులు ఆర్చరీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. మొత్తం 14 మంది ఆర్చరీ క్రీడాకారులున్నారు. వీళ్ళు ప్రతిరోజు కఠోరమైన సాధన చేస్తున్నారు. ఆ సాధనతోనే జోన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఏకంగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు క్రీడాకారులు. రాష్ట్ర, జాతీయ స్థాయి బంగారు, రజత పతకాలు సాధించిన ఈ క్రీడాకారులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రీడలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రధానంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి ఆర్చరీ అంటే చాలా ఇష్టం సార్. 2023 నుంచి ఆడుతున్నా సార్ ఆర్చరీ. నేషనల్లో ఫస్ట్ మెడల్ కొట్టినాం సార్. గోల్డ్ మెడల్ వచ్చింది సార్. నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంది సార్. అంతర్జాతీయ సార్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా సార్. దిశ మోడల్ స్కూల్లో ఫస్ట్ నేర్చుకున్నా సార్. ఫస్ట్ స్టేట్ లెవెల్ నేర్చుకున్నా సార్. కొట్టినా సార్. మెడల్ కొట్టినా సార్. సెకండ్ ప్రైజ్. మళ్ళీ కుత్నూరు కొట్టినా సార్. ఫస్ట్ గోల్డ్ మెడల్. ఒలింపిక్స్లో ఆడుకుంటున్నాను, వెళ్ళానని అనుకుంటున్నా సార్. ఈ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యం అంటున్నారు. ప్రధానంగా ఒలింపిక్స్ పై గురిపెట్టినట్లు చెప్తున్నారు విద్యార్థినులు. గూడెం నుంచి ఒలింపిక్స్ లో అడుగుపెట్టి పతకాలను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతిభను చూసి మనము చెప్పలేని అంత సంతోషం కలుగుతుంది మాకు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా జిల్లా స్థాయి కానీ, జోనల్ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, అంత మన జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, తర్వాత బ్రాంజ్ మెడల్స్ తీసుకొస్తున్నారు. తర్వాత వాళ్ళను ఒలింపిక్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ ఉంటే అక్కడ కూడా పోటీ పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళని సిద్ధం చేస్తున్నారు. మా దగ్గర ఉన్న మారుతి అని చెప్పేసి కోచ్, ఆర్చరీ కోచ్, ఆయన స్పెషల్గా ఎవ్రీ ఈవినింగ్ సాయంత్రం పూట వాళ్ళకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. తమ పిల్లలు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందంటున్నారు క్రీడాకారుల పేరెంట్స్. గూడెం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.